Welcome to today's news update, where we bring you the latest information and developments from the heart of Karimnagar. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెన్షనర్స్ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వంపై తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యదర్శి అంబటి రవీందర్రాజు మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ కనీస అవసరాలను తీర్చాలని వారు కోరారు. తమ సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే భవిష్యత్తులో కూడా ఇలాంటి నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లందరూ కూడా తమ యొక్క దీర్ఘకాలిక సమస్యలు సాధన కొరకు, అదేవిధంగా పెండింగ్ డిఏలు, అదేవిధంగా పిఆర్సి మరియు ఈ మధ్యకాలంలో 2024 మార్చి నుండి రిటైర్డ్ అవుతున్న ఉద్యోగుల యొక్క పదవీ విరమణ బెనిఫిట్స్ అన్నీ కూడా 2 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ చెల్లించక ఎన్నో మార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పుడు కూడా మరి ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల యావత్తు 33 జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లందరూ కూడా మొదటగా ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమము చేయడం జరుగుతుంది. ఒకవేళ కనుక ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున మరి ఉద్యమాలు చేయడానికి రాష్ట్ర జేఏసీ సిద్ధంగా ఉందని మరి చెప్తూ, నేను జాలి మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.